హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్కా వ్లాగ్స్. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దిస్ ఈజ్ సిరి అండ్ మేము హైదరాబాద్‌లో ఉంటాం. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! నేను నా బేబీ బర్త్‌డేకి మామ్ అండ్ డాటర్ కొంబ అయితే డిజైన్ చేసుకున్నాం. నా ఓన్‌గా నేనే కస్టమైజ్ చేసుకున్నాను. ఫ్యాబ్రిక్ అంతా నేనే తీసుకొని సేమ్ అలాంటి డిజైనే నేను ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేపించుకున్నాం ఇద్దరము. అది నేను ఇన్‌స్టా పేజ్‌లో అడిగితే చాలా కాస్ట్ చెప్పారు. ఒక 10,000-15,000 అలా చెప్పారు. బొటిక్‌లో అడిగితే డిజైన్ చేయడానికి. అండ్ సో, దానికోసం నేనే ఓన్‌గా డిజైన్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా! అది కూడా అండర్ బడ్జెట్‌లో అనే అయిపోయింది. మీకు మొత్తం బడ్జెట్ ఎంతయింది? ఎంత కాస్ట్‌లో వచ్చేసింది మెటీరియల్? ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను? ఏ షాప్‌లో తీసుకున్నాను? ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వ్లాగ్‌లో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. మీకైతే ఫ్రాక్ ఫోటోస్ అయితే పక్కన యాడ్ చేస్తానండి. చూడండి. ఇది ఫస్ట్ వచ్చేసి నా ఫ్రాక్ చూపిస్తాను. ఇదేనండి నా ఫ్రాక్. అండ్ ఇది యోక్ పార్ట్ అనేది. యోక్ పార్ట్ వచ్చేసి ఇలా నెట్ ఫ్యాబ్రిక్‌తో వేపించుకున్నా. ఇంకా నెక్ పైకి హై నెక్ పెట్టించుకొని ఇక్కడ ఓన్లీ నెట్ ఏసేసి లైనింగ్ అయితే ఏం వేపించలేదు. ఎందుకంటే కొంచెం లుక్ ఎలివేట్ అవుతుంది కదా! గ్రాండ్ లుక్ వస్తుందనేసి ఇలా ప్లెయిన్‌గా ఉంచేసాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. దీనికి కూడా లైనింగ్ అయితే ఏం వేపించుకోలేదు. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా డైమండ్ షేప్ నెక్ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ హుక్ అయితే పెట్టించుకున్నా. అండ్ బాడీకి, స్కర్ట్‌కి జాయిన్ చేస్తారు కదా! ఇదైతే నేను ఫ్రిల్స్ ఏం పెట్టించుకోలేదు. అంబ్రెల్లా అయితే చేపించుకున్నాను. అండ్ అంబ్రెల్లా అయితే కొంచెం స్లిమ్‌గా కనిపిస్తాం కదా! సో, దానికోసం అయితే అలా చేపించుకున్నాను. అండ్ ఇది నాకొచ్చేసి ఇంకా లైనింగ్ వచ్చేసి ఓన్లీ నెట్ అండ్ సాటిన్ మాత్రమే వేపించుకున్నాను. ఇంకా కాటన్ లైనింగ్ అయితే ఏది వేపించుకోలేదండి. ఇది నా అవుట్‌ఫిట్. అండ్ మీకు చెప్తాను ఎన్ని మీటర్స్ తీసుకున్నాను అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిట్టూది ఇలా డిజైన్ చేపిచ్చా. చిట్టూకేంటంటే నెట్ అలా ఉంచలేదు. ఎందుకంటే తను చిన్న పిల్ల కదా! మళ్ళీ తను అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితదనేసి ఇలా లైనింగ్ అయితే వేపిచ్చేసాను. ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టిచ్చేసి లోపల సాటిన్ లైనింగ్ హ్యాండ్స్‌కి వేపిచ్చేసా. అండ్ హై నెక్కే పెట్టిచ్చా చిట్టుకి కూడా. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా జిప్ పెట్టిచ్చేసి ఉంచా. అండ్ చిట్టూకైతే ఇలా ఫ్రిల్స్ పెట్టించాను. బాడీకి, స్కర్ట్‌కి మధ్యలో ఇలా ఫ్రిల్స్ పెట్టిస్తే కొంచెం బుషీగా ఉంటుంది కదా! తనకి వేసుకున్నా చాలా బావుంటుంది. చిన్నగా ఉంటుంది కదా! క్యూట్‌గా ఉంటుందని అలా చేపిచ్చా. అండ్ కమింగ్ టు ఈ కుందన్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని దీనికైతే ఇలా స్టిక్ చేసేసాను. ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు ఫోటో యాడ్ చేస్తాను పక్కన. థ్రెడ్స్ కూడా ఇలా పెట్టిచ్చేసాను. తనకి ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా! అడ్జస్టబుల్‌గా ఉంటుంది కదా! అనేసి అలా పెట్టిచ్చేసా. అండ్ నాకొచ్చేసి వీటి కాస్ట్ అరౌండ్ నేను సాటిన్ ఒక 8 మీటర్స్ తీసుకున్నాను. అండ్ నెట్ ఏమో 9 మీటర్స్ తీసుకున్నాను. అండ్ లోపల చిట్టుకైతే ఒక కాటన్ లైనింగ్ కూడా వేపిచ్చా. ఎందుకంటే తనకి సాఫ్ట్‌గా ఉంటది కదా! కంఫర్ట్ ఉంటదనేసి కాటన్ లైనింగ్ కూడా 1 మీటర్ సరిపోయింది. ఇద్దరి బాడీ పార్ట్‌కైతే ఈ నెట్ ఫ్యాబ్రిక్ మేమైతే 2 మీటర్స్ తీసుకున్నా. 2 మీటర్స్ కాస్ట్ అరౌండ్ మీటర్ వచ్చేసి 550 పడింది నాకు. అండ్ సాటిన్ కాస్ట్ వచ్చేసి మీటర్ 60 రూపీస్ తీసుకున్నారు. అండ్ నెట్ అయితే 50 రూపీస్ తీసుకున్నారు. అండ్ నాకు ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 2000 దగ్గరలో పడింది. అరౌండ్ 2000 పడింది. 1900 చేంజ్ అలా పడింది. ఇంకా నేను ఇక్కడ తెలిసిన అక్క ఉంటే వాళ్ళతోనే స్టిచ్ చేపిచ్చేసుకున్నాను. నాకు స్టిచ్చింగ్‌తో కలిపి నాకు బడ్జెట్‌లో 3000లోనే వచ్చేసింది. ఇద్దరిది కలిపి నాకు 3000 అయింది డ్రెసెస్ అయితే. నాకైతే చాలా రీజనబుల్ ప్రైస్‌కే తక్కువ బడ్జెట్‌లోనే అయిపోయింది అనేసి ఉంది. ఇంకా సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. లావెండర్ కలర్ అయితే తీసుకున్నాం. అండ్ వాటితో పాటు కొన్ని అమెజాన్‌లో కూడా తీసుకున్నా. అయి కూడా మీతో చూపిస్తా ఇప్పుడు. ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇదైతే పీచ్ కలర్.
పీచ్ కలర్ ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫ్రాక్ పైన. చాలా క్యూట్ ఉంది వేసాక చుట్టూకి. ఇది చాలా బాగుంది. మీకు కానీ కావాలంటే ప్రొడక్ట్స్ డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. చాలా క్యూట్ ఉంది ఇదైతే మాత్రం. అండ్ నెక్స్ట్ సేమ్ ఇలానే లావెండర్ కలర్ ఇది కూడా తీసుకున్నాం. ఇది కూడా సేమ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సేమ్ లోపల అయితే సాటిన్ లైనింగ్ ఇచ్చాడు వాడు. ఓకే, ఈ టూనే వచ్చాయి కానీ చాలా క్యూట్ ఉన్నాయి ఈ టూ డ్రెస్సెస్ కూడా. నెక్స్ట్ ఇది పట్టు లంగా తీసుకున్నాం. ఇది కలర్ కాంబినేషన్ చెప్పాలంటే చాలా బాగుంది. ఇది ఇలా థ్రెడ్స్ ట్యాజెస్ వచ్చాయి. చాలా బాగుంది ఇది కూడా. దీని పిక్ కూడా మీకు పెడతాను. చిట్టుకి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. చిట్టుకి ఈ డ్రెస్ ఇలా థ్రెడ్స్ వచ్చాయి. ఇలా బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు కొంతమందికైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ అడ్రస్ వచ్చేసి మార్వా ఫ్యాబ్రిక్స్, ఉర్దూ గల్లీ, మదీనా మార్కెట్ ఇన్ హైదరాబాద్. నేను డిస్క్రిప్షన్లో అయితే అడ్రస్ అయితే పెడతాను. అక్కడైతే చాలా కలెక్షన్ ఉంటుంది. హోల్సేల్ ప్రైజెస్లోనే మనకి హోల్సేల్ తీసుకుంటే ఇంకా బల్క్లో మనం తీసుకుంటే చాలా ప్రైస్ తగ్గిస్తారు. మనం రీటైల్లో తీసుకుంటే ఒక 20 to 10 రూపీస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది దానికి దీనికి. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే విజిట్ చేయకపోతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది అక్కడైతే మాత్రం. అక్కడ స్ట్రీట్ అంతా అయ్యాయండి. చాలా బాగుంటుంది నిజంగా. ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.